హలో గుడ్ మార్నింగ్ ఒంగోల్. వెరీ గుడ్ మార్నింగ్ ఒంగోల్. చెప్పాలి చెప్పాలి ఈ చెప్పాలి అన్న దగ్గర వస్తుందండి. క్లూ క్లూ సరోజిని గారా? కాదు, అమ్మో మర్చిపోతున్నారు. మా నన్ను సరోజిని గారి వాయిస్ ఒకలాగుందా? రాజలక్ష్మి గారా? ఇప్పుడే రుక్మిణి గారితో మాట్లాడానండి. ఎలా ఉన్నారు రాజలక్ష్మి గారు? బాగున్నారా? నేను ఎందుకు ఫోన్ చేయలేదు? మీరు? నిన్న లేట్ గా లేచాను. ఓకే ఓకే పర్లేదులేండి. ప్రోగ్రాం అయిపోయింది, చూసుకున్నాను, 9 దాకా అయిపోయింది. చేయలే. ఫస్ట్ గా మీ ఒంగోలు పిల్లలది న్యూస్ చూసాను. ఓకే 10th క్లాస్ 2 అమ్మాయిలు 563 అలా వచ్చాయి కదా. అవునవునండి. ఏదో స్కూల్ మీరే చదివారు, వార్తలు విన్నాను. కంగ్రాచులేషన్స్ అని చెప్పండి. సో నేను కూడా చెప్దాం అనుకున్నాను, బట్ ఇన్ ది ఫ్లో మర్చిపోయాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే చదువుతూ ఉండండి. ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనే చెప్పొచ్చు మీ అందరికీ కూడా. సో మంచిగా ఇంకా చదవండి, ఫ్యూచర్లో మంచిగా కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అండ్ కెరియర్ అంతే. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మనకు అస్సలు వద్దు. ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ ఫోకస్ ఆన్ కెరియర్. సో అప్పుడే సక్సెస్ అయితేనే ఏదైనా సరే మన చుట్టూరు చేరుతారనమాట. సో ముందు ఏదైనా సరే కెరియర్ మీద ఫోకస్ చేయండి. అలాగే మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు లేకపోతే ఫెయిల్ అయిన వాళ్ళు, దిస్ ఈజ్ నాట్ ఎండ్ పాయింట్ గైస్. ఇంకా ఫ్యూచర్ అనేది చాలా ఉంది మనకి. సో ఇది ఒక లెసన్ అనే చెప్పుకోవచ్చు. కమ్ బ్యాక్ గట్టిగా ఇవ్వండి. నేను మర్చిపోయానండి. సో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా దయచేసి అండి వాళ్ళని గదవకండి, తిట్టకండి, ఒకరితో కంపేర్ చేయకండి. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి మీరు కొంచెం పుష్ చేసి యూ క్యాన్ డూ ఇట్ అంటే నెక్స్ట్ సప్లీస్ కూడా ఉంటాయి, రాయొచ్చు. అలా అని సప్లీస్ అనేవి అందరికీ వర్తించిద్దా? అలా కాదండి. చదివే వాళ్ళు బాగానే చదవండి. కొన్ని సిచ్యువేషన్స్లో మనం రాసినప్పటికీ కూడా ఏదో జరిగి మనం అలా అవుతూ ఉంటాము. దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి, కానీ అదే ఎండ్ పాయింట్ అని చెప్పి అక్కడే కూర్చోకూడదు. అలా అని పెద్ద డిసిషన్స్ కూడా తీసుకోకూడదు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్ గైస్. యాక్చువల్లీ నిన్న చెప్దాం అనుకున్నాను, నిన్న కూడా మర్చిపోయాను. ఈ రోజు చెప్దాం అనుకున్నాను, ఇంకా ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి గారు, మీ వల్ల నేను వాళ్ళకి విషెస్ కూడా చెప్పడం జరిగింది. అదే చెప్దామని అంటున్నాను. నెక్స్ట్ కాకినాడలో కూడా ఒక అమ్మాయికి 600 వచ్చిందట. చాలా గ్రేట్ కదా. చాలా గ్రేట్ అండి. చాలా అదే అంటున్నా, చదివాను. ఓకే, ఈ రోజు క్వశ్చన్ అడగనా? అడుగు, వస్తే చెప్దాము. లేకపోతే ఇంతకీ నిన్న పండ్లు 10 దగ్గర అన్నావు కదా, అది ఆన్సర్ తెలిసిందా? తెలిసింది. అంటే ఒకళ్ళు బుట్లోనే పెట్టారంట, అంటే బుట్లోంచి తీసుకున్నారంట. ఒకడు ఉంచుకున్నాడేమో ఉన్నవాడు. అవునవును, అదే అండి. అదేనా? అదే బుట్లు అంటే అందరికి 10 మందికి ఇచ్చారు, కానీ ఒకళ్ళు మాత్రం బుట్లోనే ఉంచారంట. అది వాడికేనేమో, ఇచ్చిన వాడికేమో మేబీ. కాదు 10వ వాడు బుట్లో నుంచి తీసుకున్నాడంట. బుట్టలో తీసుకున్నాడా? ఏదో నాకు కన్ఫ్యూజన్ గానే ఉండింది. ఓకే, క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది నా క్వశ్చన్ అనమాట. ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? లాజిక్ జీకే కదా, లాజిక్ అండ్ ఫన్నీ అంతే. కొంచెం మైండ్ రిఫ్రెష్. ఏంటండి? రాంగ్ ఆన్సర్. ప్రమాదం అవ్వదా మరి? రివర్స్ లో వెళ్తే ఎలా వెళ్తుంది? అద్దుతా లాజిక్. ఓకే, అటు ఇటు ఇంజిన్ ఉంటుందా ఏంటి? అది కూడా రాంగ్ ఆన్సర్. ఆన్సర్ తెలిసిన తర్వాత అయ్యో బాబోయ్ ఇది ఎలా మిస్ అయ్యాం అని అంటారు. అవునా? అంతే కదా. ఆలోచించండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో అందరినీ అడగండి, తిగమగ పెట్టేయండి వాళ్ళని. కాసేపు నవ్వుకోవచ్చు వాళ్ళ ఫన్నీ ఆన్సర్స్ కి.
సరే చూద్దాం. ఓకే రాజలక్ష్మి గారు, ఇలాగే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగినా? యా యా తప్పకుండా తప్పకుండా, మీరు సైలెంట్ గా ఉన్నారని చెప్పి ఇంకా నేను నిన్న ఒక మేడం నా పేరు నాకు తెలియదు, మనసా ముద్ద సాంగ్ పాడారు కదా, ఆ, ఆ, అది పిలిస్తే పలుకుతా. నిన్న వింటుంటే నాకు గుర్తు, సినిమా చాలా బాగుంటుంది బాబాది. ఓకే, పిలిస్తే పలుకుతా అంటున్నారు కదా, నాకు సినిమాలు లేదని పాట నాకు చాలా ఇష్టమని. అవునవునండి. అది విన్నా. క్వశ్చన్ ఏదో అన్నారు, తర్వాత క్వశ్చన్ అడుగుతానన్నారు. అడుగుతాను. అందరూ నన్ను తినడానికి కొంటారు, కానీ నన్ను ఎవరు తినలేరు. అందరూ నన్ను తినటానికి కొంటారు కానీ తినలేరు. నన్ను ఎవరు తినలేరు ఏమిటి? దాని రూపాయలు తింటాం కదా. అదే ఏంటి కొంటారు, ఏమిటి తినలేరు? అరటికాయ కాదు, అది తింటాం కదా. పైన తొక్కు తినాం కదా. కాదు కదా, వేరే తొక్కలు తిని పడేస్తాం కదా. ఏంటి మా ఫ్రెండ్స్ ఫోన్ చేయలేదా ఇంకా? రుక్మిణి గారు ఒకళ్ళే కాల్ చేశారండి. ఓకే, అందరూ మళ్ళీ చెప్పండి క్వశ్చన్. అందరూ నన్ను కొనుక్కుని తింటారు. అందరూ నన్ను కొనుక్కొని తింటారు కాదు, కానీ నన్ను ఎవరు తినలేరు. నన్ను నీవు అడిగితే నేను మర్చిపోయాను. అందరూ నన్ను తినడానికి కొంటారు కానీ తినలేరు. అందరూ నన్ను తినడానికి కొంటారు కానీ ఎవరు తినలేరు. అందరూ నన్ను తినడానికి కొంటారు కానీ ఎవరు తినలేరు. ఓకే, అడుగుతాను. ఈ ఫ్రూటేగా? ఫ్రూటేగా? ఫ్రూట్ కాదు. మా ఫ్రెండ్స్ చెప్తారులే, వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి. ఓకే ఓకే అండి, ఇలాగే కాల్ చేస్తున్నాండి, నేను అడుగుతాను. ఓకేనా? ఓకే అండి. నైస్ టాకింగ్ టు యు రాజలక్ష్మి గారు. ఇలాగే కాల్ చేస్తున్నాండి. బాయ్.